సాకారతరణిం పవనాత్మజేశం పంకేరుహాక్షమఖిలస్మృతిమౌలిసారం పట్టాభిరామమనిశం శరణం భజేహం. సకల దేవతలు మునుల చేత ఎల్లప్పుడూ పూజింపబడువాడు, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి వాడు, పవనకుమారుడైనటువంటి ఆ హనుమంతుని చేత ఎల్లప్పుడూ పూజింపబడువాడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మతత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 274వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా చక్కటి అన్నమాచార్యుల వారి సంకీర్తనను శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం 30 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 30 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. అధమామేవమవ్యగ్రాం వనం నైవ నయిష్యసి విషమద్యైవ పాస్యామి మా విషం ద్విషతాం వశం. సీతాదేవి తన నిశ్చయాన్ని, తన నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేసింది. నీవు నన్ను గనక విడిచి వెళ్ళినట్లయితే నేను విషం స్వీకరించి ప్రాణత్యాగం చేస్తాను తప్ప నీవు చెప్పినట్లుగా వేరొకరి వశం, వేరొకరికి అధీనంలో నేను ఉండలేను. నేను ఉంటే నీ అధీనంలోనే ఉంటాను రామచంద్ర అని చెప్పి అన్నది. అందుకనే రాముడు ఏమంటున్నాడు, నీవు అడవిలో కష్టపడలేవు, నేను అడవికి వెళ్ళి కష్టపడతాను, నువ్వు హాయిగా ఇక్కడ ఉండు అన్నట్లుగా చెబుతున్నాడు. కానీ రాముణ్ణి విడిచి అంతఃపురంలో ఉంటే మాత్రం అది సుఖము కాదు. రాముడితో ఉంటే అడవిలోనైనా సరే అదే స్వర్గము, అదే సుఖము అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేసింది కదా సీతాదేవి. మరి తనకు ఆదర్శంగా సావిత్రిని చెప్పింది. సావిత్రి ఏ విధంగా అయితే సత్యవంతుణ్ణి విడిచిపెట్టలేదో నేను కూడా నిన్ను విడిచిపెట్టను, ఎక్కడికైనా సరే నీతో వస్తాను అని చెప్పి అన్నది కదా. మరి ఆనాడు సావిత్రి కూడా అంటుంది, నకామయే భర్తృ వినాకృతా సుఖం నకామయే భర్తృ వినాకృతం దివం నకామయే భర్తృ వినాకృతాశ్రియం నభర్తృహీన వ్యవసామి జీవితం అని యమధర్మరాజుతోటి సావిత్రి అంటుందన్నమాట. ఏమని? ధర్మరాజా, నా భర్త లేకుండా సుఖాన్ని నేను కోరుకోవటం లేదు. సహజంగా ఎందుకంటే భర్తతో ఉండేది ఎందుకు అంటే సుఖము కోసము అని చెప్పి అనుకుంటుంటారు. ఇక్కడ ఏమంటుంది, భర్త లేకుండా నేను సుఖాన్ని కోరుకోవటం లేదు అని చెప్పి అంటుంది సావిత్రి. ఇంకా ఏమంటుంది, నకామయే భర్తృ వినా దివం, భర్త లేకుండా నాకు స్వర్గము కూడా అవసరమే లేదు. నకామయే భర్తృ వినా కృతాశ్రయం, భర్త లేనటువంటి నాకు ఈ సంపదలు ఇవన్నీ కూడా ఎందుకయ్యా, అవేమీ అవసరం లేదు. నా భర్తృవీనా వ్యవసామి జీవితం, అసలు భర్త లేకుండా నేను జీవించడానికే ఇష్టపడను. భర్త ఎక్కడికి వెళితే అక్కడికే నా జీవితం కూడా, నేను కూడా అక్కడికే వస్తాను అని చెప్పి సావిత్రి ఆ సత్యవంతుణ్ణి తీసుకువెడుతున్నటువంటి యమధర్మరాజుని అనుసరించి అలా వెళుతూ ఉంటుంది. ఆ సందర్భంలో కూడా ఆమె బోరున విలిపించడం అదేమీ చెయ్యదు. అలాగా సత్యవంతుని తీసుకువెళుతూ ఉంటే సావిత్రి కూడా వెనకాలలా వెళుతూ ఉంటుంది. ధర్మరాజు ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఆశ్చర్యపోతూ ఉంటే అప్పుడు అంటుంది, నీ యొక్క అనుగ్రహంతోటో నా భర్త యొక్క ఆశీస్సులతోటో ఆ పాతివ్రత్య మహిమతోటో నేను నా భర్తను అనుసరించి రాగలుగుతున్నాను. కావున నేను సహధర్మచారిణిగా భర్తను అనుసరించి వచ్చేస్తాను. అది ఎక్కడికైనా సరే, నరకానికైనా సరే స్వర్గానికైనా సరే, ఆయన లేకుండా మాత్రం నేను ఈ భూలోకంలో ఉండలేను అని చెప్పి ఆ సావిత్రిదేవి ఆనాడు ఏ విధంగా అయితే భర్తను అనుసరించి వెళ్ళిందో, పైగా ఆమె ఆయన లేకుండా నేను ఉండలేను అని చెప్పిందో, మరి ఆమెనే ఆదర్శంగా తీసుకున్నటువంటి సీతాదేవి కూడా అలాంటి మాటలనే ఇక్కడ రామచంద్రమూర్తితోటి అంటున్నది. నీవు లేనటువంటి జీవితం నాకు అవసరం లేదు రామచంద్ర, నీవు లేకుండా నేను జీవించలేను. కావున నీవు నన్ను కనుక విడిచి వెళ్ళినట్లయితే ప్రాణత్యాగమైనా చేస్తాను తప్ప మరొకరికి
అధీనంలో స్వాధీనంలో నేను ఉండను అని చెప్పి పశ్చాదపి హి దుఃఖేన మమ నైవాస్తి జీవితం ఉజ్జితాయాస్త్వయా నాథ తదైవ మరణం పరం. నాథ ప్రభో రామచంద్ర అంటే నాథ అంటే భరించేటటువంటి వాడు, ఆధారంగా ఉండవలసినటువంటి వాడు, రక్షించవలసినటువంటి వాడు అని అర్థం. అంటే రక్షించవలసినటువంటి వాడివైన, నన్ను భరించవలసిన వాడివైన ఓ రామచంద్ర, త్వయా ఉజ్జితాయా నీ చేత విడువబడిన అంటే నువ్వు విడిచి వెళ్ళిపోయిన మమ నాకు పశ్చాదపి తరువాతైనా సరే, అంటే నువ్వు విడిచి వెళ్ళేటప్పుడు ఈ దుఃఖము పోని విడిచి వెళ్ళిపోయిన తర్వాత కాసేపు విలపిస్తుంది, ఆ తర్వాత మానేస్తుంది అనుకుంటే అది పొరపాటు. సహజంగా చిన్నపిల్లల విషయంలో అంటుంటాం కదా, ఎక్కడికైనా ఆ తండ్రి కార్యాలయానికి బయలుదేరినప్పుడు నేను వస్తా అని చెప్పి వెంటబడితే అమ్మ అంటుంది, ఆమె మీరు వెళ్ళిన తర్వాత కాసేపటికి మర్చిపోతాడులేండి, మళ్ళీ ఆటల్లో పడిపోయి మీరు వెళ్ళిన సంగతి మర్చిపోతాడు అని చెప్పి అంటుంది. అలాగా రామచంద్ర నువ్వు వెళుతూ ఉంటే నేను బాధపడి వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని మర్చిపోయి సుఖంగా ఉంటాను అని అనుకుంటావేమో. పశ్చాదపి నీవు నన్ను గనక విడిచి వెళ్ళినట్లయితే ఆ తరువాత కూడా దుఃఖేన జీవితం నైవ అస్తి, నాకు కలిగేటటువంటి దుఃఖం వల్ల జీవితం నైవ అస్తి, బ్రతకడమే, ఈ ప్రాణములు ఈ జీవనం అనేదే ఉండనే ఉండదు. తస్మాత్ తదైవ మరణం వరం, కావున నీ సమక్షంలోనే మరణించినట్లయితే అది నాకు వరంతో సమానము. భర్త సమీపంలో ఈ విధంగా ప్రాణాలు విడిచిపెట్టడం అనేది చాలా అదృష్టము. నువ్వు వెళ్ళిన తర్వాత ఆ దుఃఖంతో శోకించి మరణించడం కంటే కూడా నీవు నీ సమక్షంలోనే కనుక ప్రాణాలు విడిచినట్లయితే అది నాకు చాలా ఆనందకరంగా ఉంటుంది. కావున నువ్వు కనుక నన్ను తీసుకువెళ్ళను అంటే, నన్ను విడిచిపెడతాను అంటే నీ సమక్షంలోనే నేను ప్రాణములు విడిచిపెట్టేస్తాను అని అంటున్నది. నీవు అనవచ్చు, నిన్ను విడిచి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఆ కష్టాన్ని భరిస్తున్నానే, మరి నన్ను విడిచి ఉండడానికి నువ్వెందుకు భరించలేవు? ఇద్దరి మనస్సులు సమానమైనప్పుడు మరి నేను అలా భరించగలను అని చెప్పి ఆ భరించడానికి నేను మనస్సుని గట్టి చేసుకుని బయలుదేరుతుంటే నువ్వు మాత్రము నీ మనస్సుని ఎందుకు గట్టి చేసుకోలేకపోతున్నావు? ఎందుకు సమాధానపరుచుకోలేకపోతున్నావు? ఎందుకు దృఢంగా ఉండలేకపోతున్నావు అంటే దానికి ఒక చిన్న ఉదాహరణ. నీటిలో చేపలు ఉంటాయి, చేప ఉంటుంది. ఆ నీరు చేప లేకుండా నీరు మరొక చోటకి వెళ్ళిపోవచ్చు, కానీ నీటిని విడిచి మాత్రం ఆ చేప ఉండలేదన్నమాట. అంటే రామచంద్రమూర్తి నీరు లాంటి వాడు అయితే అందులో మత్స్యము లాంటి చేప లాంటిది సీతాదేవి అనమాట. అంటే ఏమిటి, రాముడు సీతాదేవిని విడిచి అంటే కష్టమైనా సరే తన ధర్మాన్ని పాటించి ఆ ధర్మము కోసముని కష్టాన్ని భరించి సహించి ఉండగలడేమో, కానీ సీతాదేవి మాత్రం రాముణ్ణి విడిచి ఉండలేను అనే విషయాన్ని తెలియజేస్తుంది. అందుకనే తదైవ మరణం వరం, నువ్వు వెళ్ళిన తర్వాత నేనిటూ ఉండలేను. నువ్వు ఉండగలవేమో కానీ నేను ఉండలేను. కావున అలా నువ్వు వెళ్ళిన తర్వాత శోకంతో మరణించడం కంటే కూడా నీ సమక్షంలో మరణించినట్లయితే అది నాకు గౌరవంగాను ఆనందకరంగాను ఉంటుంది. కావున నువ్వు తీసుకువెళ్ళను అని అన్నట్లయితే నీ సమక్షంలోనే ప్రాణత్యాగం చేస్తాను అని ఇంకో మాట ఉంటుంది. ఇమం హి సహితుం శోకం ముహూర్తమపి నోత్సహే కిం పునర్దశ వర్షాణి త్రీణి చైకంచ దుఃఖిత. రామచంద్ర ఏమంటున్నావయ్యా? 14 సంవత్సరముల తర్వాత నేను తిరిగి వచ్చేస్తాను, ఆ 14 సంవత్సరములు వేచి ఉండు, ఆ 14 సంవత్సరం తర్వాత మళ్ళీ నేను వచ్చేస్తాను కదా, ఈ కొంత సమయం ఉండలేవా అని మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడేది ఏమైనా న్యాయంగా ఉన్నదా? నిన్ను విడిచి నేను చూడండి ఎందుకంటే ఇమం శోకం ముహూర్తం సహితం, షోఢుమని కూడా ఉంటుంది. ఇమం శోకం ముహూర్తమపి సహితం నోత్సహే, నిన్ను విడిచి ఆ విరహ శోకాన్ని వియోగ శోకాన్ని ఒక్క క్షణకాలమైనా సరే నేను భరించలేను. నోత్సహితం నోత్సహే, అలా భరించాలి అని కూడా నేను అనుకోలేను, సహించలేను. అటువంటిది 10 సంవత్సరముల 10 సంవత్సరములు కాదు, ఇంకొక 3 సంవత్సరములు, ఆబే కాదు ఇంకొక 1 సంవత్సరం. అంటే ఇలా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే 14 సంవత్సరములు కాదు,
10 సంవత్సరములైనా 10 సంవత్సరములే కాదు, అంతలో పోని తగ్గించి 3 సంవత్సరములు అంటావేమో, 3 సంవత్సరములే కాదు 1 సంవత్సరం అంటావేమో, ఆ 1 సంవత్సరము కూడా నేను ఉండలేను. అంటే ఏమిటి? 1 క్షణమైనా ఉండలేనటువంటి నేను 14 సంవత్సరముల పాటు నిన్ను విడిచి ఉండగలనా? 14 సంవత్సరాలే కదా, తిరిగి వచ్చేస్తాను అని ఎందుకు అంటున్నావు అని. ఇక్కడ 14 సంవత్సరములు అని చెప్పి వర్షాన్ని చతుర్దశ అని చెప్పి కూడా అనవచ్చునేమో, కానీ ఆ కాలాన్ని విభజించినప్పటికీ తగ్గించినప్పటికీ కూడా సీతాదేవి రామునితో వియోగాన్ని సహించలేదు అని చెప్పటం కోసమే దశవర్షాన్ని పోని 14 కాబట్టి 10 సంవత్సరాలు అంటావా? 10 సంవత్సరాలు ఉండలేను. పోని 3 సంవత్సరాలు ఉండలేను. 1 సంవత్సరమైనా సరే ఉండలేను అని చెప్పి అంటూ, మరి ఈ 3 కలిపితే 14 సంవత్సరములు అవుతుంది కనుక ఆ 14 సంవత్సరముల పాటు రాముడు చెప్పినటువంటి ఈ వనవాస దీక్ష ఏదైతే ఉందో ఆ 14 సంవత్సరములు రాముణ్ణి విడిచి ఉండటము అనేది ఎట్టి పరిస్థితుల్లో కుదరనటువంటిది, ఏమాత్రము కూడా సహించలేనటువంటిది అని సీతాదేవి చెబుతుందన్నమాట. అందుకనే ఇక్కడ ఆ విధంగా కైముతక న్యాయము అంటారు. కిముత అని అంటే 1 క్షణకాలమైనా సరే విడిచి ఉండలేనటువంటి నేను 14 సంవత్సరముల పాటు విడిచి ఉండగలను అని చెప్పి ఎలా అనుకుంటావయ్యా అని అంటున్నది. సహజంగా కూడా అంటారు కదా, చిన్న బరువే చిన్నపాటి భారాన్ని బరువునే మొయ్యలేనటువంటి వారు పెద్ద భారాన్ని ఇచ్చి కొంతసేపు మొయ్యమంటే ఎలా మొయ్యగలుగుతారు? అంటే ఆ చిన్న భారాన్ని మొయ్యలేకపోవటము అనే దాని ద్వారానే పెద్ద భారాన్ని సుతరాము ఏమాత్రము మొయ్యలేరు అనే విషయం తెలుస్తున్నది. అదేవిధంగా నిన్ను విడిచి నేను 1 క్షణకాలము 1 సంవత్సరమైనా సరే 1 క్షణకాలమైనా సరే ఉండలేను అని చెబుతున్నటువంటి నాతోటి 14 సంవత్సరముల పాటు విడిచి ఉండమని ఎలా చెప్పగలవయ్యా రామచంద్ర? ఉండగలనేనను, జీవించగలనా? నువ్వు వెళ్ళిన వెంటనే నా ప్రాణములు కూడా వెళ్ళిపోతాయి. అంతవెందుకు, నువ్వు వెళ్ళిన తర్వాత ఆ శోకంతో మరణించడం కంటే నీ సమక్షంలోనే ప్రాణములు విడిచిపెట్టేస్తాను అని సీతాదేవి రామచంద్రమూర్తితో అంటున్నది. అంటూ ఇతిసా శోక సంతప్త విలప్య కరుణం బహు చుక్రోశపతి మాయస్త భృశమాలింగ్య సస్వరం. ఈ విధంగా సీతాదేవి కన్నీరు మున్నీరుగా బాధపడుతూ శోకిస్తూ రాముణ్ణి పట్టుకుని దగ్గరకు వెళ్ళి రాముణ్ణి పట్టుకుని ఇది ఈ విధంగా సా శోక సంతప్త, దుఃఖంతో ఉన్నటువంటి బాధలో ఉన్నటువంటి ఆయాస్త. ఆయాసాన్ని అంటే ఏంటి? ఇలా బ్రతిమిలాడి ఒకటి శోకంతో ఉన్నది, ఆ శోకం వల్లే ఆమెకు శ్రమ కలుగుతూ ఉన్నది. ఆ శ్రమకు తోడుగా రామచంద్రమూర్తి తీసుకువెళ్ళను అనే బాధ, అలాగే ఆయనను బతిమిలాడి చెప్పి ఆయాసము అంటే ఏమిటి? ఆ శ్రమ కలుగుతున్నది. ఇలాగా శోకము చేత వేడెక్కినటువంటిది, అలాగే ఆయస్త రామచంద్రమూర్తిని బ్రతిమిలాడి ఆయన తీసుకువెళ్ళను అనడం ద్వారాను మరింత శ్రమను పొంది శిథిలమైనటువంటి శ్రమించినటువంటి నీరసించినటువంటి శరీరం కలిగిన ఆమె బహుకరుణం విలప్య, చూచేటటువంటి వారి చూపరులకు కూడా జాలి కలిగించేంతగా అత్యంతము జాలిగా కరుణగా విలప్య బాధపడుతూ ఏడుస్తూ విలపిస్తూ పతిం ఆలింగ్య, రామచంద్రమూర్తిని ఆలింగనం చేసుకుని పట్టుకుని కావలించుకుని భృశం సస్వరం చిక్రోశ, భృశం పెద్దగా ఎక్కువసేపు, సస్వరం అంటే బయటకు వినిపించేంతగా. అంటే ఏమిటి? సీతాదేవి విలపించడము అనేది, సీతాదేవి బాధపడటము అనేది ఎవరికి కూడా తెలియదు, అటువంటి పరిస్థితి అనేది రాలేదు. కానీ అటువంటి సీతాదేవి కూడా రామచంద్రమూర్తిని పట్టుకుని చాలాసేపు బిగ్గరగా పెద్దగా చుక్రోశ విలపిస్తూ ఉన్నది, బాధపడుతూ ఉన్నది, ఏడుస్తూ రోధిస్తూ ఉన్నదన్నమాట. ఇలాగా ఆ రామచంద్రమూర్తి యొక్క వియోగాన్ని తాను భరించలేను అని అంటూ నన్ను విడిచి వెళ్ళవద్దు స్వామి అని చెప్పి బ్రతిమిలాడుతూ, నిన్ను విడిస్తే నాకు జీవితం లేదు అని చెప్పి పరిపరి విధాలుగా ప్రాధేయపడుతూ ఆ బాధను తట్టుకోలేక ఆ శ్రమను భరించలేక రాముణ్ణి పట్టుకుని అలా సీతాదేవి పెద్దగా ఎక్కువసేపు అలా విలపిస్తూ రోధిస్తూ ఉన్నది. సావిద్ధ బహుభిర్వాక్యై దిగ్ధైరివ గజాంగన చిరసన్నియతం బాష్పం
ముమోచాగ్నిమివారణి. రాముడు ఎన్నో మాటలు చెప్పి చూశాడు. ఆ మాటలన్నీ కూడా సీతాదేవికి శరాల్లాగా మనస్సులో గుచ్చుకుంటున్నాయి. అవి విషము పూసినటువంటి బాణములు హృదయములో గుచ్చుకుంటే ఎంతటి బాధ కలుగుతుందో, అసలు శరీరంలో ఎక్కడ గుచ్చుకున్నా బాధ కలుగుతుంది, కానీ అవి హృదయంలో కనుక గుచ్చుకున్నట్లయితే విషం పూసినటువంటి బాణములు ఎంతటి వేదన కలుగుతుందో అంతటి బాధ రాముని యొక్క మాటల వల్ల. అంటే రాముడు ఆ సీతాదేవిని వనవాసానికి రావద్దు అని చెప్పినటువంటి కారణములు, చూపించినటువంటి ఆ కారణములు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారాను రాముడు మాట్లాడినటువంటి మాటలు సీతాదేవి యొక్క హృదయంలో విషము పూసినటువంటి బాణాల్లా గుచ్చుకున్నాయట. అదే చెబుతున్నాడు, దిగ్ధైహి విద్ధ, విషము పూసినటువంటి బాణముల చేత కొట్టబడిన గజాంగన, ఆడ ఏనుగు వలె. అంటే ఏనుగులని సాధారణంగా బాణములతో కొడితే అవి వాటికి గుచ్చుకున్నా సరే చర్మము చాలా మందంగా ఉండటం వలన వాటికి ఏమీ ఆపద అనేది కలగదు, ఆ బాధ అనేది ఎక్కువగా తెలియదు. అందుకని ఏం చేస్తారంటే వేటగాళ్ళు ఆ బాణము చివర ఒక నిశ్చితమైనటువంటి తీక్షణమైనటువంటి విషాన్ని పూసి ఆ విషపూరితమైనటువంటి బాణములను ప్రయోగిస్తారు. పైగా ఇందులో మరొక విషయం ఏమిటి అంటే మగ ఏనుగుని పట్టుకోవటానికి ఆడ ఏనుగుని కూడా ఎరగా పంపిస్తారట. మరి అటువంటి ఏనుగుని, ఆడ ఏనుగుని విషపూరితమైనటువంటి బాణంతో వేటగాడు కనుక కొట్టినట్లయితే ఎంత బాధపడుతూ విలవిలలాడుతూ ఉంటుందో, అదేవిధంగా రాముని యొక్క మాటల వల్ల సీతాదేవి యొక్క మనస్సు, సీతాదేవి మనస్సు అంత బాధపడింది. ఆమె అంతగా విలపిస్తూ రోధిస్తూ ఉన్నది. అందుకనే గజాంగన విద్ధా గజాంగన ఇవ, విషపూరితమైనటువంటి బాణముల చేత కొట్టబడిన ఆడ ఏనుగు వలె. ఇంతకు ముందు పూర్వం రాముడు చెప్పినటువంటి అనేకమైన మాటల చేత సీతాదేవి కూడా అలసిపోయింది. ఆమె యొక్క మనస్సు చెదిరిపోయింది. ఇంకా మాట్లాడే ఓపిక కూడా లేకుండా ఎన్ని చెప్పినా ఈ విధంగా రాముడు అన్నాడు అని, అంటే రాముడు అంతకు ముందు చెప్పినటువంటి మాటల వల్లనే ఆమె మనస్సు అంతా కూడా వికలమైపోయిందన్నమాట. మరి అలసిపోతుంది కదా, అలా అలసి సొలసి శోకంతో కృషించిపోయినటువంటి ఆమె రాముని యొక్క బహుభి వాక్యై విద్ధ, అనేకమైనటువంటి మాటలతోటి అనేకమైన వాక్యముల చేత కొట్టబడింది. వేటగాడి బాణముల చేత ఆడ ఏనుగు కొట్టబడినట్టుగా రాముని యొక్క మాటల చేత, అంటే ఏమిటి, వనవాసానికి తీసుకువెళ్ళను అనే రాముడు చెప్పినటువంటి మాటల చేత, వాక్యముల చేత సీతాదేవి కొట్టబడి సా విద్ధ, ఇంకా ఎలాగా మధింపబడినటువంటి అరణిహి అగ్నిం ఇవ, ఎక్కువగా మధించినట్లయితే ఆ చెక్కలోంచి కూడా అరణిలో నుంచి అగ్ని ఏ విధంగా అయితే పడుతుందో ఆ విధంగా రామచంద్రమూర్తి ఆ సీతాదేవి యొక్క మనస్సుని ఎక్కువగా మధించి వేశాడు తన మాటలతోటి. దాంతో అరణిలో నుండి అగ్ని పుట్టినట్టుగా ఈమె యొక్క హృదయం నుండి కూడా అగ్ని వలె ఆ ఆక్రోశం అనేది కలుగుతూ ఉన్నది. ఆ ఆక్రోశాన్ని తట్టుకోలేకపోతున్నది, ఆ ఆక్రోశంతో శోకించేస్తూ ఉన్నదన్నమాట. అందుకే చెబుతున్నాడు, విద్ధ మధించబడినటువంటి అడనిలోంచి అగ్ని పుట్టినట్లుగా రాముని యొక్క మాటల చేత మధించబడినటువంటి సీతాదేవి యొక్క హృదయం నుండి ఆక్రోశం అనేది చిరసన్నియతం. అంతకుముందు మాట్లాడినటువంటి మాటలు, మాట్లాడుతున్నటువంటి మాటల వల్ల బాష్పం ముమోచ, ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నది. కళ్ళ నుండి కూడా ఆ నీరు ఎడతెరిపి లేకుండా వస్తూ ఉన్నదన్నమాట. అంటే ఎంత ఆపుకుందాము అనుకుంటున్నా సరే సీతాదేవికి శోకం ఆగటం లేదు. తాను చెప్పదలుచుకున్నటువంటి మాటలన్నింటినీ కూడా సప్రమాణంగా, సహేతుకంగా, ధర్మబద్ధంగా ఆమె తెలియజేసింది. తెలియజేస్తున్న అంటే అప్పటికీ మనసులో శోకం ఉన్నది, అయినప్పటికీ కూడా తెలియజేయాలి కాబట్టి అన్నింటినీ తెలియజేసింది. అన్నీ చెప్పిన తర్వాత ఇంకా శోకం ఆగలేదు. అలా బాధపడుతూ రామచంద్రమూర్తిని పట్టుకుని అలా ఏడుస్తూ రోధిస్తూ ఉన్నది. అంటే రాముని యొక్క మాటల చేత మధించబడి, ఆ మధించబడుతూ కూడా వాటన్నిటికీ సమాధానములు ధీటుగా చెప్పి, ఆ చెప్పిన తర్వాత అలసిపోయినటువంటి ఆమె ఆ శోకాన్ని భరించలేక ఇలాగా రోధిస్తూ ఉన్నది అని అన్నారు. అని మరో మాట కూడా చెబుతున్నారు, తస్యా స్ఫటిక సంకాశం
వారి సంతాప సంభవం నేత్రాభ్యాం పరిశుశ్రావ పంకజాభ్యామివోదకం. అంటే ఆ సీతాదేవి యొక్క కన్నుల నుండి వచ్చినటువంటి ఆ నీరు ఎలా ఉన్నది అంటే, సహజంగా మన కళ్ళలో 2 సందర్భాల్లో నీళ్లు వస్తాయి. బాగా ఆనందంగా కలిగినప్పుడు నీళ్లు వస్తాయి, అలాగే దుఃఖం కలిగినప్పుడు నీళ్లు వస్తాయి. అయితే ఆనందంగా కలిగినప్పుడు వచ్చే ఆనంద బాష్పములు చల్లగా ఉంటాయి. దుఃఖం వచ్చినప్పుడు మనం బాధలో ఏడ్చేటప్పుడు వచ్చేటటువంటి ఆ కంటి నుండి వచ్చే నీరు వేడిగా ఉంటుంది. అందుకనే ఇక్కడ అరణితో పోల్చాడనమాట. అంటే ఎక్కువగా మధించడం ద్వారా అరణి నుంచి సెగలు కక్కుతూ అగ్ని బయటకు వచ్చినట్లుగా ఎక్కువగా రామచంద్రమూర్తి యొక్క మాటలు వినడం ద్వారా రామచంద్రమూర్తి యొక్క మాటల చేత మధించబడినటువంటి మనస్సు కలిగినదై అరణిలోంచి అగ్ని కణాలు వచ్చినట్లుగా సీతాదేవి యొక్క కన్నుల నుండి ఆ వేడి ఉష్ణంతో కూడినటువంటి ఆ కన్నీరు అలా వస్తూ ఉన్నదన్నమాట. సెగలు కక్కేటటువంటి కన్నీరు ఆమె యొక్క కన్నుల నుండి వస్తూ ఆమె బాధపడుతూ రామచంద్రమూర్తిని పట్టుకుని విలపిస్తూ ఉన్నది. తస్యాహ నేత్రాభ్యాం సంతాప సంభవం. ఆ సీతాదేవి యొక్క కన్నుల నుండి సంతాప సంభవం, బాధతోటి వేడి వల్ల కలిగినటువంటి స్ఫటిక సంకాశం, స్ఫటిక వలె తెల్లనైనటువంటి వారి కన్నీరు. పంకజాభ్యాం ఉదకం ఇవ. తామర పూలలో ఆ కేసరముల మీద ఉన్నటువంటి మంచు బిందువులు రాలి పక్కన పడినట్లుగా ఈమె కన్నులలో ఉన్నటువంటి నీరు కూడా అలాగా బయటికి వచ్చేస్తున్నది. ఎందుకు అంటే ఇది కూడా మనకు ప్రత్యక్షంగా కనిపించే ఉదాహరణే. ప్రాతకాలంలో ఉదయ సమయంలో ఆ పంకజముల మీద, తామర పూల మీద, కేసరముల మీద కూడా నీరు అనేది మంచు బిందువుల రూపంలో ఉంటుంది. ఎప్పుడైతే సూర్యరశ్మి తగిలి బాగా వేడి తగులుతుందో ఆ వేడి తగిలినప్పుడు ఆ మంచు బిందువులన్నీ కూడా కరిగి నీటిలాగా ఆ పుష్పము నుండి బయటకు వచ్చేస్తాయి. అలాగే తామర పూల వంటి సీతాదేవి యొక్క కన్నులలో ఉన్నటువంటి నీరు రామచంద్రమూర్తి యొక్క మాటల వల్ల కలిగిన బాధతోటి ఆ వేడితోటి కన్నుల నుండి బయటకి జాలువారుతూ ఉన్నాయి అని అన్నారు. అంతేకాదు స్ఫటిక సంకాశం అని అన్నారు. స్ఫటిక సంకాశం అంటే తెల్లనైనటువంటి నీరు అని. అదేమిటండి నీరు తెల్లగా కాకపోతే నల్లగా ఉంటుందా అని అంటే, సహజంగా కాటుకని ధరించడం అంజనము అంటారు. ఆ కాటుకను ధరించడము అనేది చేస్తారు. మరి సీతాదేవి కూడా చక్కగా కాటుకామలి నుండి కూడా ధరించి ఉన్నది. అయితే అప్పటి వరకు ఆమె విలపించడం ద్వారా ఆమె కన్నుల నుండి జాలువారినటువంటి కన్నీటి వల్ల ఆమె కంటికి ఉన్నటువంటి కాటుక అంతా కూడా కరిగిపోయింది. దానితోటి మొదట్లో ఆమె విలపించినప్పుడు ఆ కన్నీరు కొంత నల్లగాను కొంత తెల్లగాను ఆ విధంగా ఉన్నది. కానీ ఇప్పుడు ఆమె కళ్ళకు ఉన్నటువంటి కాటుక కూడా పూర్తిగా కరిగిపోవటం ద్వారా, అంటే ఏమిటి, ఆమెకు కలిగినటువంటి సంతాపం, బాధ వలన, వేడి వలన, ఎక్కువగా కన్నీరు కార్చడం వలన కంటికి ఉన్నటువంటి కాటుక కూడా పూర్తిగా అది తొలగిపోయినది. దానితోటి ఇప్పుడు వస్తున్నటువంటి ఆ కన్నీరు స్ఫటిక సంకాశం, తెల్లగా శుద్ధ స్ఫటికలాగా అలా మెరుస్తూ ఆ కన్నీరు ఆమె కన్నుల నుండి జాలువారుతూ పంకజాభ్యాం ఉదకం ఇవ. తామర పూల నుండి జాలువారుతున్నటువంటి మంచు బిందువులు కనుక వేడెక్కి నీటిలాగా ప్రవహించి బయటకు పోయినట్టుగా ఆమె యొక్క పద్మముల నుండి నేత్రములు, పద్మముల వంటి నేత్రముల నుండి ఆ వేడి కన్నీరు అలా కారి బయటకు వస్తూ ఉంటే ఆమె పెట్టుకున్నటువంటి అంజనము అంతా కూడా కరిగిపోయింది. ఆ కన్నులన్నీ ఎరుపెక్కుతూ ఉన్నాయి. ఇక్కడ పద్మములతో పోల్చడానికి ఉద్దేశం ఏమిటి అంటే, ఎర్రనైనటువంటి పద్మములు అంటే బాధతోటి ఆమె యొక్క కన్నులు ఎరుపెక్కుతున్నాయి. ఆ పద్మములో ఉండే మంచు బిందువులు వేడి తగిలితే ఏ విధంగా రాలి జారిపోతాయో అదేవిధంగా ఆమె కన్నుల నుండి వేడి నీరు అంటే ఆ కన్నీరు మున్నీరుగా ఆమె విలపిస్తూ ఉన్నది అని చెబుతున్నారు. ఇలాగా ఆమె రాముణ్ణి పట్టుకుని ఇంత దీనంగా జాలిగా విలపిస్తూ ఉన్నది. విలపిస్తూ ఉంటే తచ్చైవామల చంద్రాభం ముఖమాయతలోచనం పర్యసుష్యత బాష్పేణ జలోద్ధృతమివాంబుజం. ఇంకా అంటున్నది ఇక్కడ ఆయతలోచనం, విశాలమైనటువంటి కన్నులు కలిగిన,
అమల చంద్రాభం అంటే స్వచ్ఛమైనటువంటి చంద్రబింబంతో సమానమైనటువంటి తత్ముఖం ఆ సీతాదేవి యొక్క ముఖము అంటే చంద్రబింబంతో సమానంగా ఆహ్లాదకరంగా ఉండేది. విశాలమైనటువంటి నేత్రములతో అందంగా ఉండేటటువంటి సీతాదేవి యొక్క ముఖము బాష్పేణ జలోద్ధృతం, సంతాపం వల్ల కలిగినటువంటి వేడి వలన జలోద్ధృతం, నీటి నుండి పెకలించి వేయబడిన అంబుజం బాష్పేణ ఇవ పర్యశుష్యత అంటే నీటిలో ఉండేటటువంటి తామర పువ్వుని నీటి నుండి కనుక ఒక్కసారి పెకలించినట్లయితే ఆ తామర పువ్వుకు ఉన్నటువంటి నీరు ఏ విధంగా అయితే అలా స్రవిస్తూ ఉంటుందో అలాగే ఆ తామర పువ్వు తన శోభను కోల్పోయి ఏ విధంగా అయితే వాడిపోతుందో అదే విధంగా రాముని యొక్క మాటల వల్ల వనవాసానికి తీసుకువెళ్ళను అని చెప్పినటువంటి మాటలతోటి సీతాదేవి యొక్క ముఖము కూడా ఆమె యొక్క కన్నులు కూడా ఆ విధంగా వాడిపోయాయి. అలాగే అంటే శుష్కించిపోతూ ఉన్నాయి. ఆమెలో శ్రమ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది, శరీరం క్షీణిస్తున్నది, మనసులో బాధ అనేది పెరుగుతూ ఉన్నది. మరి ఇదంతా కూడా రామచంద్రమూర్తి చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఇంకా పరిస్థితి అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకునే విధంగా అంటున్నాడు, తాం పరిష్వజ్య బాహుభ్యాం విసంజ్ఞామివ దుఃఖితాం ఉవాచ వచనం రామః పరివిశ్వాసయంస్తదా. సీతాదేవిలా రామచంద్రమూర్తిని పట్టుకుని అలా విలపిస్తూ నీరసించిపోయి శుష్కించిపోయి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ అలా పడిపోతూ ఉన్నది. ఆయన పట్టుకుని అలాగా స్పృహ తప్పిన దానిలాగా కింద పడిపోతూ ఉన్నది. కింద పడిపోతూ ఉంటే రాముడికి పరిస్థితి అర్థమైంది. వెంటనే రాముడు కూడా ఆమెను తన రెండు చేతులతో జాగ్రత్తగా పడిపోకుండా పట్టుకున్నాడు. తదా అప్పుడు రామచంద్రమూర్తి రామః దుఃఖితాం విసంజ్ఞాం ఇవ, దుఃఖితాం మిక్కిరి దుఃఖాన్ని పొందినదై, విసంజ్ఞాం ఇవ తెలివి తప్పినటువంటి దానిలాగా అంటే స్పృహ కోల్పోయేటటువంటి దానిలాగా అంటే స్పృహ కోల్పోయి మరలా స్పృహకు వచ్చినటువంటి దానిలాగా తాం ఆమెను సీతాదేవిని అంటే పడిపోతున్నటువంటి ఆ సీతాదేవిని బాహుభ్యాం పరిష్వజ్య తన చేతులతోటి గట్టిగా పట్టుకుని పరివిశ్వాసయన్ ఆమెను సాంత్వనపరుస్తూ ఓదార్చుతూ సేద తీర్చుతూ భయపడకు, నీవు అనుకూలంగా నీవు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగానే చేద్దాము అని అన్నట్లుగా పరిసాన్వయన్ నెమ్మదిగా నిమురుతూ ఆమెను దగ్గరకు తీసుకుని ఆమె యొక్క శోకాన్ని పోగొడుతూ వచనం ఉవాచ ఈ విధంగా రామచంద్రమూర్తి తన మాటలను చెప్పటం మొదలుపెట్టాడు. నదేవి తవ దుఃఖేన స్వర్గమప్యభిరోచయే నహి మేస్తి భయం కించిత్ స్వయంభోరివ సర్వతః. సీతాదేవి అన్న మాటలన్నీ కూడా విన్నాడు. విని మరి ఆమె యొక్క పరిస్థితిని చూచి ఇంకా తీసుకువెళ్ళడం తప్పదు అని అర్థమైంది రామచంద్రమూర్తికి. అందుకని తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని కూడా ఈ విధంగా చెబుతున్నాడు. దేవి సీత తవ దుఃఖేన ప్రాప్యం స్వర్గం అపి నా అభిరోచయే, నీకు కష్టాన్ని కలిగించి నువ్వు శోకిస్తూ ఉంటే ఆ శోకం వల్ల కలిగేటటువంటి స్వర్గమైనా సరే నాకు వద్దు, నాకు ఏమాత్రము అంగీకార యోగ్యము కాదు. తవ దుఃఖేన ప్రాప్యం స్వర్గం అపి, స్వర్గమైనా సరే నా అభిరోచయే నేను ఏమాత్రము కూడా ఇష్టపడను. అంటే ఏమిటి, నువ్వు దుఃఖిస్తూ ఉండగా నువ్వు బాధపడుతూ ఉంటే నువ్వు శోకిస్తూ ఉంటే నాకు స్వర్గం ప్రాప్తించినప్పటికీ ఆ స్వర్గానికి కూడా నేను వెళ్ళలేను. ఎందుకంటే నువ్వు ఆనందంగా పంపిస్తే ఎక్కడికైనా వెళ్ళగలను, కానీ నువ్వు దుఃఖిస్తూ ఉంటే ఆ దుఃఖాన్ని చూస్తూ నేను ఎక్కడికి కూడా కదలలేను. స్వయంభోరివ మే సర్వతః కించిత్ భయం నాస్తి. స్వయంభోరివ స్వయం భవతి ఇది స్వయంభు అంటే మహావిష్ణువు అని చెప్పి అన్నారు. ఎందుకు అంటే బ్రహ్మగారు అనే అర్థం కూడా చెప్పవచ్చు, కానీ బ్రహ్మగారు మహావిష్ణువు యొక్క నాభికమలం నుండి ఆవిర్భవించాడు కావున ఆయనను స్వయంభూ అనడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ఇక్కడ స్వయంభోరివ శ్రీమన్నారాయణుని వలె మహావిష్ణువు వలె మే సర్వతః కించిత్ భయం నాస్తి, నాకు ఎక్కడైనా సరే ఏ పరిస్థితిలోనైనా సరే ఏ ప్రదేశంలోనైనా సరే భయం అనేదే లేనే లేదు. నా గురించి కానీ లేకపోతే నేను రక్షించలేనని కానీ
నాకు భయం అనేదే కించిత్ నాస్తి, ఏ కొంచెము కూడా లేనే లేదు అని అన్నారు. పైగా ఇక్కడ భయం లేదు అని చెప్పారు. భయం లేదు అని చెప్పారు అంటే ఇది ఈ స్వయంభూ శబ్దము మహావిష్ణువుకే సరిపోతుందని తెలుస్తున్నది. ఎందుకు అంటే బ్రహ్మగారు అనే అర్థం కనుక చెప్పినట్లయితే మధుకైటభుల యొక్క విషయంలో బ్రహ్మగారు భయపడినటువంటి సన్నివేశం మనకు పురాణాల్లో కనిపిస్తుంది. మరి అటువంటప్పుడు బ్రహ్మగారిలాగా ఏమాత్రము నాకు భయం లేదు అంటే మరి మధుకైటభుల విషయంలో బ్రహ్మగారు కూడా భయపడ్డారు కదా. కావున ఇక్కడ స్వయంభోరివ అని అంటే మహావిష్ణువు వలె మే సర్వతః కించిత్ భయం నాస్తి, నాకు ఎప్పుడూ కూడా భయం అనేది ఎక్కడా కూడా లేనే లేదు అని అంటున్నాడు. కావున నేనేదో వనవాసంలో నిన్ను రక్షించడానికి భయపడో, వనవాసంలో వచ్చేటటువంటి ఆ బాధలను తట్టుకోవడానికి భయపడో, లేకపోతే వనవాసంలో ఉండే దుష్టశక్తులను రాక్షసులని చూచి భయపడో నిన్ను తీసుకువెళ్ళను అని చెప్పి చెప్పడం లేదు. నాకు ఎక్కడైనా సరే భయం అనేది తెలియదు, భయపడటం నా స్వభావం కాదు అని అంటూ ఇంకా అంటున్నది నహిమేస్తి భయం కించిత్ స్వయంభోరివ సర్వతః అని అంటూ మరి నాకు భయం అనేదే తెలియదు అంటూ తవ సర్వం అభిప్రాయం అవిజ్ఞాయ శుభాననే వాసం నరోచయేరణ్యే శక్తిమానపి రక్షణే. అంతేకాదు సీత, నిన్ను వనవాసానికి తీసుకువెడితే నిన్ను రక్షించలేను అని అనుకుంటున్నావా నీవు? నిన్ను రక్షించడంలో కూడా పరిపూర్ణమైనటువంటి శక్తి సామర్థ్యములు నాకు ఉన్నాయి. నీకు ఆపద వస్తుందేమోననే భయం అనేది నాకు లేనే లేదు. నిన్ను రక్షించగల సామర్థ్యం నాకు ఉన్నది. కానీ నీవు ఆ అడవిలో కష్టములు పడవలసి వస్తుంది. ఆ కష్టములు నీ కష్టమును చూడలేకే నేను ఈ విధంగా అంటున్నాను తప్ప నిన్ను రక్షించలేకో, లేకపోతే ఇతరుల వల్ల భయం కలుగుతుందేనో, రక్షించే శక్తి లేకో నేను ఈ మాటలు మాట్లాడటం లేదు. నీకు కష్టం కలుగుతుందనే ఉద్దేశంతో నేను ఇంతకుముందు అన్ని కారణములు అన్ని మాటలు చెప్పాను తప్ప నిన్ను రక్షించగలిగినటువంటి సామర్థ్యము ఆ శక్తి నాకు ఉన్నాయి. నాకు ఎక్కడా కూడా భయం అనేదే లేదు అని సీతాదేవి తన మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని చెప్పి ఆమెను తీసుకువెళ్ళడానికి కూడా రామచంద్రమూర్తి సిద్ధపడుతూ ఉన్నాడు. మరి ఇందులో ఉన్నటువంటి మరిన్ని విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అథ మామేవమవ్యగ్రాం వనం నైవ నయిష్యతి విషమద్యైవ పాస్యామి మా విషం ద్విషతాం వశం పశ్చాదపి దుఃఖేన మమ నైవాస్తి జీవితం ఉజ్జితాయాః త్వయా నాథ తదైవ మరణం వరం ఇమం హి సహితుం శోకం ముహూర్తమపి నోత్సహే కిం పునః దశవర్షాణి త్రీణి చైకంచ దుఃఖితా ఇతి సా శోకసంతప్త విలప్య కరుణం బహు శుక్రోశ పతిమాయస్త భృశమాలింగ్య సస్వరం సావిద్ధా బహుభిర్వాక్యైః దిగ్ధైరివ గజాంగనా చిరసన్నియతం బాష్పం ముమోచాగ్నిం ఇవారణిః తస్యాః స్ఫటిక సంకాశం వారీ సంతాప సంభవం నేత్రాభ్యాం
నేత్రాభ్యాం పరిశుశ్రావ పరిశుశ్రావ పంకజాభ్యాం పంకజాభ్యాం ఇవోదకం వివోదకం తచ్చైవ తచ్చైవ అమలచంద్రాభం అమలచంద్రాభం ముఖం ముఖం ఆయతలోచనం ఆయతలోచనం పర్యశుష్యత పర్యశుష్యత బాష్పేణ బాష్పేణ జలోద్ధృతం జలోద్ధృతం ఇవాంబుజం ఇవాంబుజం తాం పరిష్మజ్య తాం పరిష్వజ్య బాహుభ్యాం బాహుభ్యాం విసంజ్ఞామివ విసంజ్ఞామివ దుఃఖితా దుఃఖితా ఉవాచ ఉవాచ వచనం రామః వచనం రామః పరివిశ్వాసయన్ పరివిశ్వాసయన్ తదా తదా పరివిశ్వాసయంస్తదా పరివిశ్వాసయంస్తదా న దేవీ న దేవీ తవ దుఃఖేన తవ దుఃఖేన స్వర్గమపి స్వర్గమపి అభిరోచయే అభిరోచయే నహి మేస్తి నహి మేస్తి భయం కించిత్ భయం కించిత్ స్వయం భోరివ స్వయం భోరివ సర్వతః సర్వతః తవ సర్వం తవ సర్వం అభిప్రాయం అభిప్రాయం అవిజ్ఞాయ అవిజ్ఞాయ శుభాననే శుభాననే వాసం వాసం నరోచయేరణ్యే నరోచయేరణ్యే శక్తిమానపి శక్తిమానపి రక్షణే రక్షణే ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే త్రింశే సర్గే త్రింశే సర్గే దశ శ్లోకాః దశ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర వృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ వినాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాः కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ
నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.